హాయ్ అండి, వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి నిన్న కొండపిల్ల చేసిన షాపింగ్ అయితే మీకు చూపిద్దామని ఇక రెడీ అయ్యాము. నేను కొండపిల్ల ఏమేమి తెచ్చాను, మా పిల్లలు హాస్టల్కి వెళ్తానికి ఏమేమి అవసరం అనేది మీకు చూపిస్తా, చూడండి. అది చూపి అయితే ఏమేమి తెచ్చానో చూపిస్తాను. పిల్లలకైతే ప్రతి ఒక్కటి అవసరమేనండి, ఆడపిల్ల అన్నాక. ముందుకైతే 2 చేపలు తీసుకున్నాను. ఇద్దరు కదా, 2 చేపలు కావాలి కంపల్సరీగా. తర్వాత 2 స్కూల్ బ్యాగులు తీసుకున్నా. ఈ స్కూల్ బ్యాగ్స్ అయితే హోల్సేల్ అని ఇవి స్వయంగా వాళ్ళే కుడతారంట. ఒక్కొక్క బ్యాగ్ వచ్చి 450, 500 పడింది. కానీ ఇవి డబల్ కుట్టు. స్కూలు బ్యాగులు మామూలు మనం షాప్లో కొంటే ఒక కుట్టుతోనే ఉంటాయి. అయితే ఇవి వాళ్ళు స్వయంగా మిషన్ మీద కుడతారంట, హోల్సేల్. అయితే 2 బ్యాగుల మీద 800, 1000 రూపాయలు తీసుకున్నారు. బ్యాగులు కూడా గట్టిగా ఉన్నాయి, జిప్పులు కూడా బాగున్నాయి. ఇక ఎక్కువ బుక్స్ కాబట్టి వీళ్ళకి పెద్దవే తీసుకున్నాను, ఎక్కువ పట్టాలని. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక 2 బ్యాగులు తీసుకున్నాను వీళ్ళకి. తర్వాత ఇక నేను చిన్న పర్సు లేదు, పర్సు అయితే మా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అని పర్సు కనపడితే కూడా తీసుకున్నాయి. ఈ పర్సు వచ్చి 400 పడింది. 100 రూపాయలు డిస్కౌంట్ పోను 300కే వచ్చింది. కానీ బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్ ఉంది కానీ అదేమో ఎప్పుడు ఎక్కడికన్నా దూరం వెళ్ళినప్పుడే తీసుకుంటా, లేకపోతే ప్రేయర్కి వెళ్ళినప్పుడు తీసుకుంటా. ఇదైతే ఎక్కడన్నా చిన్నగా కొండపల్లి వెళ్ళి రావడానికి, ఎక్కడికన్నా ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ మిషన్ పెట్టుకుని ఒక ఫోటో ఉంటాను, బాగుంటుంది అని తీసుకున్నాను. కానీ కలర్ బాగుంది. ఇంకా బాటిల్స్ ఒకటి తీసుకున్నాను. అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటర్ తాగుతారని వాటర్ బాటిల్స్ ఒకటి తీసుకున్నాను. ఒక్కొక్క బాటిల్ వచ్చి అది 60 రూపాయలు, 70 రూపాయలు పడింది ఒక్కొక్క బాటిల్ వచ్చి. ఈ పారాషూట్ ఆయిల్ కానీ, షాంపూ, సన్ సిల్క్ అండి ఇది. అయితే 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి అయినా మేము విజయవాడేగా దగ్గరని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాము. అందుకని సబ్బులు కానీ, పేస్ట్ కానీ, కొబ్బరి నూనె కానీ ఎక్కువ తీసుకోలేదు. అక్కడ తీసుకెళ్ళా కానీ అక్కడ పిల్లలు ఏం చేస్తారంటే ఇవి మావి అవి మావి అని లాగేసుకుంటారంట. అందుకని ఇంకా తక్కువే తీసుకున్నాను. అవి అయితే జాంట్రీ బాక్సులు, ఇవి అయితే సబ్బెట్లు. ఒకటి బట్టల సబ్బుకి, ఒకటేమో ఒంటి సబ్బుకి, 2 పేస్ట్లు, బ్రష్లు ఒకటి, దానిలో టంగ్ క్లీనరు అని, కంపోటు ప్యాకెట్లు. డబ్బా తీసుకురామంటే మా పాప తెలియక ప్యాకెట్లు తెచ్చింది. ఇవి అయితే బట్టల సబ్బులు. ఇవి అయితే చింతాలు తెమ్మంటే చిన్న 10 రూపాయలు తెచ్చింది. పేస్ట్ కూడా చిన్నదే తెచ్చుకుంది. మళ్ళీ పంపించాలి ఒక వారం ఉన్నాక. ఎవరో ఒకళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇవైతే టిక్ టాక్లు. బ్లూ ఇంకు, బ్లాక్ ఇంకు పెన్నులు అయితే తీసుకున్నాను. ఎవరన్నా అర్జెంట్ అంటే ఎవరు తెస్తారు, అందుకని ఒకసారి బ్లూ ఇంకు, బ్లాక్ ఇంక్ తీసుకున్నాను. అండ్ స్కేళ్ళు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు ఇవన్నీ తీసుకున్నాను. నాప్కిన్లు ఇవి భోజనం చేసినాక కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ తీసుకెళ్తారని నాప్కిన్లు కూడా తీసుకున్నాను. ఇంకేంటంటే రిబ్బన్లో ఒకటి మర్చిపోయాను, గుర్తుకు రాలేదు. ఇదైతే అశోక్ పౌడరు, దువ్యాలలో. పాపళ్ళు వెళ్ళిపోతుంటే ఒకలాగుందండి మాకు. అయితే 4 రోజుల నుంచి ఉంటున్నారు కదా, ఇక మళ్ళీ ఇప్పుడు వెళ్తే పాపం దసరా దాకా రారు.
దసరాకైనా పెద్ద పాప రాదు, ఈ సంవత్సరం 10th అండి. ముందు మనకు చదువు కావాలి, ఎట్లా కొట్ట ఉండటమే. ఇవైతే రబ్బర్ బ్యాండ్లు ఆదివారం రోజు చర్చికి వెళ్తా. అయితే బ్లాక్ 2 జడలు వేసుకున్నప్పుడు బాగుంటాయి, గట్టిగా ఉంటాయి. నేను తీసుకుని ఎప్పుడైనా జడ వేసుకున్నప్పుడు పెట్టుకుంటానని తీసుకున్నాను. మా బాబుకి అయితే ఇంకా అవ్వలేదు, వాడు సివిల్స్ ఇంకా వదలలేదు. వదిలితే ఏ కాలేజీ పడితే తెలియదు. జడ పూలు తీసుకున్న క్లిప్పులు అయ్యి. ఇవి అయితే పక్క పిన్నిసులు నాకు తీసుకున్నాయి. ఇవి అయితే గోల్డ్ చెవులు గోల్డ్ పెట్టనీరండి, అందుకనే ఇక స్టోన్స్లో తీసుకున్నాను. ఇవైతే బరువుగా ఉండవు, రోజువారీ బాగుంటాయి అని తీసుకున్నాను. ఒక్కొక్క జత వచ్చి 30 రూపాయలే పడ్డట్టు ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగుంటాయండి ఇక్కడ అనిల్ షాప్లో. కొండపల్లి ఎక్కడ అనుకుంటున్నారు? విజయవాడ హెబ్రపట్నం పక్కన కొండపల్లి. కొండపల్లి బొమ్మలు అంటారు, అక్కడండి మా ఊరు. అక్కడ నుంచి 3 కిలోమీటర్లే ఉంటుంది. ఇవన్నీ నైట్ డ్రెస్సులు అండి. ఇక మా పెద్ద పాపకి చిన్న పాపకి సేమ్ ఒకేలాగా తెచ్చాను. చెర్నున్ డ్రెస్సులు తెచ్చాను, అంటే పాపవి ఉన్నాయి, డైలీ వేసుకునే ఉన్నాయి కానీ ఇక 2 జతలు తెచ్చాను. ఇక సేమ్ ఒకే కలరు, ఒకే డిజైను ఇద్దరికి. ఇంక ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి నేను. క్వాలిటీ అయితే బాగున్నాయి నైట్ డ్రెస్సులు కూడా. ఇవి వచ్చేసి 350 రూపాయలు ఏమో పడ్డాయండి, కానీ బాగున్నాయి క్వాలిటీ. ఇకైతే ఇక టవల్స్ కూడా తీసుకున్నాను, అంటే ఉన్నాయి కొత్తవి బీరువాలో. ఇక ఒకటి తీసుకున్నాను, లోపల ఒకటి ఉంది, 2 సరిపోతాయిలేని. ఇక ఇవేనండి ఇక హాస్టల్గా తెచ్చింది సరుకులన్నీ ఇవే. ఇంకా కావాల్సినవి ఉన్నాయి, పిల్లకి రిబ్బన్లు ఒకటి, అయితే హాస్టల్కి వెళ్ళాల్సింది, దుప్పట్లు, పిండ్లు అవన్నీ. ఇవి ఈ శారీ అయితే మా ఆడబిడ్డ పెట్టిందండి మాకు. మా వారికి బట్టలు నఖం శారీ పెట్టింది. మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయికి ఇక్కడ విజయవాడ గుణదల మేరీ మాత చర్చి దగ్గర పుట్టెంటుకలు తీసినప్పుడు ఇక మా వారికి నాకు ఇద్దరికి బట్టలు పెట్టింది. అయితే వాళ్ళు ఉండేది హైదరాబాద్ నుండి మొన్న 23వ తారీఖున వచ్చి పుట్టెంటుకలు తీసి వెళ్ళారు. బట్టలు అయితే బాగున్నాయి. నాకైతే అసలు ఇంట్లో బాగోలేదండి, జలుబు, దగ్గు, తలనొప్పి, లైట్గా అయితే జ్వరం కూడా ఉంది. మళ్ళీ పిల్లలకి సర్దుపోతే రేపు వెళ్ళిపోవాలి పిల్లలు. ఇక అందుకని చదివేస్తున్నాను. ఇక అలాగా ఓపెన్ చేసుకొని ఇక ఇవన్నీ టంగిపెట్టులో పెడితే ఇవేనండి మొత్తం. ఇంకేమైనా తక్కువ సరిపోద్ది. ఇక టంగిపెట్టు అయితే ఉంది, అంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు హాస్టల్ని చదువుతున్నారు, ఇది 3వ సంవత్సరం. ఇక టంగిపెట్టులో పెట్టేసి సర్దేసామంటే ఇక హడావుడి లేకుండా ఉండిపోద్దని ఇక టంగిపెట్టులో కూడా పెట్టేస్తున్నాను. నేనైతే కొత్తగా ఓపెన్ చేశానండి ఛానల్. చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు కాబట్టి మీ పేరుని మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను సంతోషపడతాను. ఏదో వచ్చి రానట్టుగా పెడుతున్నానండి వీడియోస్, సపోర్ట్ చేయండి. ఖాళీగా ఉండటం ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉండటం కానీ ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చూస్తా నాకు కూడా ఏదో కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి పెడతాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళే దొరుకుతుంటాయి. లగేజీ బ్యాగ్ ఒకటి ఉంది.
మీకు చూపించినవన్నీ మొత్తం రంగు పెట్టి ఒక తాళం కప్పేస్తే ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం డబ్బు తీసుకోవటం మళ్ళీ పెట్టుకోవటం. వీళ్ళు ఎప్పుడైతే రారు, ఇక వస్తే దసరాకు వస్తారు. అవి ఈ లోపు అయితే రారు వీళ్ళు. పెద్ద పాప అయితే 10th క్లాస్, చిన్న పాప అయితే 8th క్లాస్ వెళ్తుంది. కాబట్టి కవర్లు వేసి పెడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ పడకుండా కప్పుకొని తీసుకుంటారు. వీళ్ళైతే విజయవాడ బిషప్ హజరియా హాస్టల్ అండి, స్కూల్ కూడా అదే. దగ్గరేనండి మాకు విజయవాడ అంటే ఒక 15 కిలోమీటర్లు వచ్చింది అంతే, దగ్గరే మాకు. నేను దానికి ఇప్పుడు ఆడికి వెళ్ళాక ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకున్న కాడ నుంచి 2 వారాలకు ఒకసారి బస్ సాడీ చూడటమే చెబుతమే చెబుతారు. ఇక సాడీలే, ఇక వెళ్ళిన కాడి నుంచి తన్నుకోవటం, గుద్దుకోవటం, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు లేదని చెప్పటం. జగ్గు ఒకటి పెట్టుకున్నాను, ప్లేట్లు కూడా పెట్టాలి 2. అన్నం తినే ప్లేట్లు 2 గ్లాసులు కూడా పెట్టాలి. అయితే నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఏది వచ్చి రానట్టు పెడుతున్నాం వీడియోలు. నాకైతే దీని మీద అవగాహనే లేదు, కానీ ఎలాగోలా ట్రై చేసి పెడుతున్నా వీడియోస్ అయితే. దాన్ని అయితే పెట్టేస్తున్నాను. ఇక ఇంకేళ్ళ కోసం ఇక విజయవాడలో ఇక 2-3 దిండ్లు ఒకటి కొనాలి, తినేవి కొనాలి. ప్లేట్లు అయితే 2 పెడుతున్నాను. గ్లాస్ ఒకటి కానీ 2 కానీ పెట్టాలి. పచ్చడి ఒక్కరో పెట్టాలి. వాళ్ళకి పచ్చడి కూడా అక్కడ పప్పు ఒకటి, రసం ఒకటి, ఇట్లా ఫ్రై కానీ. ప్రైవేట్దేనండి హాస్టల్ అయితే, గవర్నమెంట్ది ఏం కాదు. ప్రైవేట్ అయినా కానీ కొంచెం పచ్చడి ఎత్తుకెళ్తారు. పచ్చడి ఇవన్నీ కూడా పెట్టాలి. ఇవన్నీ చదువుతున్నది. కవరు లుంగీలు, బన్నీలు అండి. ఇవి కూడా కొనుక్కొచ్చాను. ఇక కవర్లో ఎక్కడ ఉంది, ఇప్పుడైతే బయటపడింది. లుంగీలు, బన్నీలు. అదంతా అయితే అయిపోయింది మొత్తం. అదంతా అయితే అయిపోయింది. వీళ్ళైతే రేపు ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఇక ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.